ఐపీఎల్ లో లక్నోతో నిన్న మంగళవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్ లో అనుచితంగా ప్రవర్తించిన లక్నో సూపర్ జైంట్స్ బౌలర్ దిగ్వేజ్ సింగ్ రాతికి బీసీసీఐ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25% కోత విధించింది. అలాగే ఓ డిమోరిట్ పాయింట్ ను కూడా జోడించింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాన్స్ ఆర్యను అవుట్ చేసిన తర్వాత అతని వద్దకు వెళ్లి లెటర్ రైటింగ్ సంకేతం ఇస్తూ బ్యాటర్ ను అవమానించాడు. ఐపీఎల్ ప్రవర్తన నియమాలని ఉల్లంఘించినందుకు గాను దిగ్వేజ్ సింగ్ రాతికి జరిమానా విధిస్తూ బీసీసీఐ తెలిపింది. ఎకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో ఫస్ట్ బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 రన్ చేసింది. ఇక ఆ తర్వాత ఆ టార్గెట్ ను మరో 22 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ ఛేదించింది. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో షార్ట్ బంతిని ఫుల్ షాట్ ఆడబోయిన ప్రియాన్స్ ఆర్య క్యాచ్ అవుట్ అయ్యాడు. టాప్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతిని మిడాన్ నుంచి వచ్చి శార్దుల్ ఠాగూర్ అందుకున్నాడు. 9 బంతుల్లో 8 రన్ చేసి అవుట్ అయిన తర్వాత పెవిలియన్ కు వెళ్తున్న సమయంలో ప్రియాన్స్ ఆర్య వద్దకు వచ్చి లెటర్ రాస్తున్నట్లు సంకేతం ఇచ్చాడు బౌలర్ దిగ్వేజ్ సింగ్ రాతి. దీంతో ఐపీఎల్ ప్రవర్తన నియమాలని ఉల్లంఘించినందుకు గాను బీసీసీఐ అతనికి జరిమానా విధించింది.